మస్కట్లో దిగిన తర్వాత అక్కడ నుంచి ఆయా ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నాం. ఒకసారి మేము అక్కడ నుంచి కొంత దూరం ఒకళ్ళ ఇంటికి వెళ్ళి మీటింగ్ జరిగించాలి, సువార్త సభ. కార్లన్నీ రెడీగా ఉన్నాయి. అప్పుడు ఇంకా గూగుల్ మ్యాప్స్ అంత ప్రాచుర్యంలోకి రాలేదు, 2009లో. మరి ఆ రూట్ ఎలా తెలుస్తుందంటే ఒక ఆయన అన్నాడు, నేనున్నాను కదా అన్నాడు. మేహూనా అన్నాడు ఆయన. సరే, వెంటనే నీ కారు ముందు పెట్టేబ్బు, ఆ తర్వాత మేము అందరం వెనకాల నీతో పాటు వచ్చేస్తాం, డైరెక్ట్గా తీసుకెళ్ళిపోనగానే నన్ను ఫాలో అవ్వండి, 20 నిమిషాల్లో ఇంట్లో పెట్టేస్తాను మిమ్మల్ని. వెస్లీ గారు మీరు రెడీ అయిపోండి 20 నిమిషాల్లో, ఆ తర్వాత వాకింగ్ చెప్పండి మళ్ళీ తీసుకొచ్చేస్తాను అన్నాడు. సరే అని చెప్పి అతని కారు ముందు పెట్టి మేము అందరం కార్లు వెనకాల ఉంటే స్టార్ట్ చేశాడు కారు, తీసుకెళ్ళిపోతున్నాడు. 20 నిమిషాలు అన్నవాడు కాస్త 40 నిమిషాలు అయిపోయింది, ఇంకా తీసుకెళ్తున్నాడు, ఎక్కడికెక్కడికో తీసుకెళ్తాడు. ఆ ఎడారిలో కొంతమందికి డౌట్ వస్తూనే ఉంది, ఏమంటే వీడేదో మనల్ని ప్రక్కదారిలో తీసుకెళ్ళిపోతున్నట్టు ఉన్నాడు. పరిస్థితి ఏంటంటే నేను అన్నాను, అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు కదా, కంగారు పడకండి, ఏమో అక్కడ ఏదన్నా డైవర్షన్ ఏమైనా ఉందేమో తీసుకెళ్తున్నాడు కదా అన్న. గంట అయిపోయింది, 20 నిమిషాల జర్నీ గంట చేసేసాడు. చేసిన తర్వాత ఒక చోట కారు కొంచెం ముందుకు తీసుకెళ్ళి అతని కారు ఆపి బయటకు వచ్చాం. వచ్చి ఏంటి బ్రదర్ 20 నిమిషాల్లో గంట దాటిపోయిందంటే, ప్రయత్నం చేస్తున్నానండి అన్నాడు. తీసుకెళ్ళడానికి ఏం చేస్తారట, గంటకి ప్రయత్నం అంటే ఇంకెప్పుడు తీసుకెళ్తాడు, అర్ధరాత్రి తీసుకెళ్ళిపోయాడు, ఆల్రెడీ ప్రేయర్ అంటాడేమో. చాలా ఇబ్బంది పడిపోయాం. అన్నీ తెలుసు అన్నాడు, రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్ళిపోయాడు. అందువలన 10 కార్లు పెట్రోల్ వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. అక్కడ వాళ్ళు ఏం వెయిట్ చేస్తారు, ఇంకెప్పుడు వస్తారు వెస్లీ గారు అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తుంటే, జస్ట్ బికాస్ వీ హ్యావ్ హ్యాండెడ్ ఓవర్ సంథింగ్ టు ఎ రాంగ్ పర్సన్, వీ హ్యావ్ వేస్టెడ్ అవర్ టైమ్ అండ్ ఎనర్జీ. గుడ్డివానికి త్రోవ చూపున అని బైబిల్లో ఎందుకు రాయబడింది అంటే, కొన్నిసార్లు నీ జీవితాన్ని తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టడం ద్వారా, దురాత్మల చేతిలో పెట్టడం ద్వారా, అపవిత్రాత్మ శక్తుల చేతిలో పెట్టడం ద్వారా, సాతాను చేతిలో పెట్టడం ద్వారా నీ జీవితంలో విలువైన రిసోర్సెస్ వేస్ట్ అయిపోతున్నాయేమో ఆలోచించాయి. గాడ్ సెడ్ మోసెస్, ఇట్స్ నాట్ యువర్ ప్లాన్ టు బి ప్రివైల్డ్, మై ప్లాన్, నా చిత్తం, నా డైరెక్షన్. దీనిలో నడువు, పర్లేదు, కొంచెం కష్టం వస్తుంది, ఇబ్బందులు వస్తాయి, కానీ అవన్నీ కూడా నిన్ను యుద్ధానికి ప్రిపేర్ చేస్తాయి. రేపొద్దున మీరు కనాన దేశంలో స్టెప్ ఇన్ అవ్వగానే శత్రువులు మీ మీదకి రావచ్చు, దాడి చేయొచ్చు. ఆ టైంలో మీరు ఒక్కొక్కళ్ళ మీద విజయం సాధించాలంటే ఈ జర్నీలో మీరు నేర్చుకునే విషయాలు మీకు ఉపయోగపడతాయి అని దేవుడు వాగ్దానం చేసి నడిపించాడు. కాబట్టే కనాన దేశంలోకి ఇశ్రాయేలు అడుగు పెట్టగానే శత్రు మోకలు చూడండి, ఒక బెల్లం మీద ఈగలు ఎలా ముసురుతాయో చుట్టుపక్కల శత్రువులందరూ ముసిరేసినా దేవుని బిడ్డలు అఖండమైన విజయాన్ని సాధించడానికి కారణం ఈ జర్నీలో వారు నేర్చుకున్న విషయాలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా.